వెల్కమ్ టు ప్రశాంత్ ఆన్లైన్ అప్లికేషన్ సెంటర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇది ఒక గొప్ప శుభవార్త. మన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ వివిధ కారణాల చేత చదువుకోవాలని కోరుకుండి చదవలేకపోతున్నటువంటి విద్యార్థులకే కానివ్వండి, అదేవిధంగా మన ఐటీఐ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఇది ఒక గొప్ప వరం. ఐటీఐ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ తీసుకునే అవకాశం ఉన్నది. ఈ యొక్క తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పొంది రానున్న రోజుల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలి. మన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఈ యొక్క సర్టిఫికేట్ పొందినట్లయితే మనము ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగానికి అర్హత సాధిస్తాము. దాంతోపాటుగా ప్రత్యేకంగా ఐటీఐ చేస్తున్నటువంటి విద్యార్థులు నేరుగా రెగ్యులర్ డిగ్రీ చేయడానికి అవకాశం అనేది లేదు. సో అటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఐటీఐ సర్టిఫికేట్తో పాటు ఓపెన్ ఇంటర్ సర్టిఫికేట్ కనుక తీసుకున్నట్లయితే, మీకు ఆసక్తి ఉన్నట్లయితే డిగ్రీ మొదటి సంవత్సరంలో రెగ్యులర్గా చదువుకోనికి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క అవకాశంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఐటీఐ విద్యార్హతతో ఉద్యోగాన్ని సంపాదించే అవకాశం లేదు. అందుకోసమని ఐటీఐ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి చేయాలి. ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా నోటిఫికేషన్ మనకు 25 జూలై 2024 నాడు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క అడ్మిషన్స్ స్టార్టింగ్ వచ్చేసి అప్లికేషన్ చేయడానికి స్టార్టింగ్ డేట్ ఆగస్టు 8, 2024. అప్లికేషన్ చివరి తేదీ 3వ తారీఖు అక్టోబర్ 2024. ఈ 2 నెలల క్రమంలో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ముందుగా ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి విద్యా అర్హతలు 10వ తరగతి పాస్ అయ్యి 1 ఇయర్ పాటు గ్యాప్ ఉన్నటువంటి విద్యార్థులు, 1 ఇయర్ ఆగినటువంటి విద్యార్థులు ఈ యొక్క 1 ఇయర్ గ్యాప్ కనబడితే ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఐటీఐ విద్యార్థి తప్పనిసరిగా మనం వినియోగించుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఈ యొక్క ఓపెన్ ఇంటర్లో ఉన్నటువంటి 5 సబ్జెక్టులు లేదా 6 సబ్జెక్టులు మనం పాస్ అయినట్లయితే మనకి ఈ యొక్క సంబంధిత బోర్డు నుండి సర్టిఫికేట్ అనేది వస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేకంగా కానిస్టేబుల్ ఉద్యోగమే కానివ్వండి, మరియు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి 10+2 విద్యా అర్హతతో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలకి ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారా మనం పొందవచ్చు. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేయడం కోసం మన ప్రశాంత్ ఆన్లైన్ అప్లికేషన్ సెంటర్ ద్వారా ఒక అప్లికేషన్కి 200 రూపాయలు తీసుకొని ప్లస్ మీ యొక్క ట్యూషన్ ఫీజు కాషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతైతే నోటిఫికేషన్లో ఇష్యూ చేస్తున్నారో అంత అమౌంట్ మీరు పే చేసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ చేసి ఇవ్వబడును. దాంతోపాటుగా ఈ యొక్క అప్లికేషన్ చేసిన తర్వాత ఈ యొక్క 1 ఇయర్ పాటు జరిగేటువంటి ప్రక్రియ మీద ఫ్రీ డెమోగా మనము పూర్తి వివరాలు అందించబడును. ప్రత్యేకంగా ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా మనము ఈ యొక్క ఏదైతే ఇంటర్మీడియట్ 1 ఇయర్ ప్రాసెస్ విత్ మీకు ఎగ్జామ్స్ షెడ్యూల్స్ గురించి కానివ్వండి, మీ యొక్క ఎగ్జామ్ ఫీజు పే చేయడం గురించి కానివ్వండి, అట్లా 1 ఇయర్ మానిటరింగ్ చేయడం కోసం మీరు ఒక 1000 రూపాయలు కనుక కట్టినట్లయితే 1 ఇయర్ పాటు మీకు అన్ని రకాల సర్క్యులర్స్, గైడెన్స్ ఇస్తూ మీ సలహాలు, మీ యొక్క వచ్చేటువంటి సమస్యలకి సలహాలు, సూచనలు అందిస్తూ 1 ఇయర్ పాటు మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు. జాయిన్ అయ్యి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క ఐటీఐ విద్యార్థి వినియోగించుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.